తినడానికి తిండి ఉండేది కాదంట. తినడానికి తిండి ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు, సరైన వసతి ఉండేది కాదంట. ఆ అడవుల్లో అరణ్యంలో దుంపలు తిని బతికేవాడంట. సో సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఆ దుంపలు కూడా దొరకని పరిస్థితుల్లో కనీసం గుక్కుడు నీళ్లు కూడా దొరకలేదంట. అరణ్యంలో కనీసం దుంపలు దొరికాయి. దుంపలు తిన్నంతకాలం తిన్నాడు, దుంపలు కూడా అయిపోయాయంట. ఆ మంచినీళ్ళు దొరక్క ఆకలితో మలమలం మాడుతూ గొంతెందిపోతూ దేవా కరుణించు అన్నప్పుడు ఒకడు వచ్చాడంట. ఎవడు మనం బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దెప్పు పొడిచేవాడు ఒకడు ఉంటాడు. ఎవడు అపవాది. నీ దేవుడు గొప్ప దేవుడు అన్నావు కదా, యేసయ్య రక్షకుడు అన్నావు కదా, చూసావా నీ దేవుడు కనీసం నీ కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోయాడు అని అన్నాడంట. సాధు సుందర్ సింగ్ గారు మేకపోతు గాంభీర్యం అంటారు తెలుసా? మేకపోతు గాంభీర్యం అంటే ఏంటి? కొంచెం ఓపిక తెచ్చుకొని సాధానా పో, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు దేవుడితో అంటాడంట, నిజమే, వాడు చెప్పింది నిజమే కదా ప్రభా, వాడు చెప్పింది కూడా నిజమే, కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఎలా ప్రభా అని దేవుడితో అన్నప్పుడు ఒక శబ్దం వినబడుతుందంట. ఒక శబ్దం. తీరా చూస్తే, కొంచెం ఎదరికెళ్ళి చూస్తే చూడండి, దేవుడు తన పిల్లలను ఎంత గొప్పగా కాపాడుతాడో, దేవుడు తన పిల్లలను ఎంత గొప్పగా దాస్తాడో మీరు అర్థం చేసుకోవాలి. ఒక శబ్దం వినబడుతుంది. ఏంటా శబ్దం అని చూసినప్పుడు ఒక తుంగ. ఏంటంట? ఒక తుంగ. ఆ తుంగ నుంచి నీటి చుక్క పడతా ఉందంట. వినండి, బహు గమ్మత్తుగా ఉంటుంది ఇక్కడ మీకు. ఆ నీటి చుక్క పడుతుంటే ఇతని సంచిలో ఒక గ్లాసు ఉందంట. ఒక గ్లాసు ఉంది. ఆ గ్లాసు తీసుకెళ్ళి ఆ దొంగ దగ్గర పడుతున్న నీటి చుక్క దగ్గర పెట్టి, ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఎడారిలో సెలయేర్లు ప్రవహించే దేవుడు తండ్రి, నా కోసం ఈ దొంగలోంచి నీళ్లు పుట్టిస్తున్నావా తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఆ గ్లాసును అక్కడ పెట్టినప్పుడు ఒక గంట పోయిన తర్వాత ఒక గుక్కు నీళ్ళు వచ్చాయంట. ఎన్ని నీళ్ళు వచ్చాయి? ఎన్ని వచ్చాయండి? గుక్కు నీళ్ళు వచ్చాయి. ప్రార్థన చేసుకొని తాగుదాం అని కళ్ళు మూసారంట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక గద్ద దబీమని గ్లాసును కొట్టిందంట. ఉన్న నీళ్లు కాస్త ఎక్కడ పడ్డాయి? బీపీ పెరిగిపోయింది. ఎవరికి? సాధుస్తుంది. నువ్వేం దేవుడు ప్రభా, నువ్వేం దేవుడివి, కనీసం ఆ గుక్కు నీళ్లు కూడా లేకుండా నన్ను చేస్తావా, నన్ను చంపేస్తావా ఈ అరణ్యంలో అని చడామడా మాట్లాడేసి కొంచెం ఓపిక తెచ్చుకొని కొండెక్కారంట. ఆ యొక్క కొంచెం ఎత్తుకెళ్ళారంట. ఎత్తుకెళ్ళిన తర్వాత మోకాళ్ళేసి రెండు చేతుల పైకెత్తి, ప్రభువా నువ్వు ఎంత కరుణ కలిగిన దేవుడు ప్రభువా, నువ్వు ఎంత కృప కలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏం జరిగిందంటే ఒక పెద్ద ముసలి చనిపోయి దాని నోటిలో ఉన్న సొంగ, దాని నోటిలో ఉన్న విషం ఆ దొంగ మీద పడితే మనోడు దాన్ని ఏమనుకున్నాడు? మంచినీళ్ళు అనుకుని తాగపోతే దేవుడు అందులోంచి గొప్పగా కాపాడాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. హల్లెలూయా.